అందాల బొమ్మలు, అపరంజి బొమ్మలు, కుందనాల బొమ్మలు, బుట్ట బొమ్మలు. ఇవేవో పొగడ్తలు కావు, ప్రశంసలు కావు. అన్నీ ఓ అమ్మ చేస్తున్న బొమ్మలు. రాంచీలో గృహిణి శోభాకుమారి రూపుదిద్దుతున్న కళాఖండాలు. ఆమె ఇల్లంతా బొమ్మల కొలువే. కళాసృజన పెట్టుబడిగా, అభిరుచే ఆదరువుగా హస్తకళాఖండాల వ్యాపారం ప్రారంభించారు. విదేశీ ఆటబొమ్మలకు ధీటుగా భారతీయ బొమ్మలను ఆవిష్కరిస్తున్నారు. ఇటీవల ఓ చేయిని కోల్పోయినా పని మాత్రం తగ్గలేదు. ఓ బొమ్మరిల్లు. ఆమె శోభాకుమారి, బొమ్మల తయారీ నిపుణురాలు. ఓ సాధారణ గృహిణి వ్యాపారవేత్తగా ఎలా ఎదగవచ్చో నిరూపించిన అసాధ్యురాలు. గత ఏడాది జూన్లో జబ్బు పడినప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల శోభ ఎడమ చెయ్యి తొలగించారు. అయినా పనిలో చేవ తగ్గలేదు. మరింత శ్రద్ధగా, నిబద్ధతతో చేస్తున్నారు. जो हस्तशिल्प है या जो हैंडीक्राफ्ट है, इसमें मेरा बचपन से ही शुरू से काफ़ी रुचि था. హస్తకళలంటే చిన్న వయసు నుంచి నాకు ఆసక్తి ఉన్న అంశం. 7వ తరగతిలోనే నేర్చుకోవటం ఆరంభించాను. అంతే తప్ప ఇదేదో ఉన్నపలంగా సాధన చేసిందేమీ కాదు. నేను నేర్చుకున్న తర్వాత క్రమంగా ఇతరులకు శిక్షణ ఇచ్చాను. శిక్షణ పొందిన మహిళలు కొందరైనా జీవనోపాధిగా మలుచుకున్నారో లేదో చూశాను. అది నిర్ధారించుకున్న తర్వాతే సృజన హ్యాండీక్రాఫ్ట్స్ ను ప్రారంభించాను. అయితే గతేడాది పిడుగులాంటి కబురు విన్నాను. అనేక అనారోగ్య సమస్యలు నన్ను వెన్నంటినా నా గుండె కవాటం ఒకటి సవ్యంగా పనిచేయటం లేదని దశాబ్దాల తర్వాత తెలిసిందే. 8 నెలల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. కవాటాన్ని మార్చారు. అది నాకు చాలా కష్టకాలం. అప్పుడే చేతికి ఇన్ఫెక్షన్ వచ్చింది. వైద్యులు అరచేతిని తొలగించారు. ఇలా చేస్తేనే నా పరిస్థితి మెరుగవుతుందని వైద్యులు నాకు చెప్పి విశ్వాసం కల్పించారు. ఆత్మవిశ్వాసం నింపారు. నా కోసమే కాదు, నాతో ఉన్నవారికి, ఆధారపడిన వారికి అందరికీ మంచిదన్నారు. జీవితంలో ఒడిదుడుకులను సానుకూలంగా తీసుకోవటానికి అది తోడ్పడింది. उस समय काफ़ी दिक्कत हो गया. दिक्कत के कारण इन्फेक्शन हाथ में हो. नाम से ही पता चलता है कि हम लोग हैंडीक्राफ्ट्स के लिए कर रहे हैं. మా సృజన్ సంస్థ హస్తకళా వస్తువుల జాబితా చాంతాడంత ఉంటుంది. కస్టమర్లకు మా సందేశం ఒకటే: మీరు మా ఉత్పత్తులు కొన్నప్పుడు ఓ విషయం గుర్తుంచుకోవాలి. సొగసైన ఈ బొమ్మల తయారీ వెనుక మా కష్టం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా అవి చేతితో తయారైనవనే అంశం జ్ఞాపకం ఉంచుకోండి. మీరు కొన్న బొమ్మలతో కొన్ని కుటుంబాలకు భుక్తి గడుస్తుంది. వాటిని తయారు చేసిన వ్యక్తి తన కుటుంబ పోషణ బాధ్యతను నిర్వర్తించినట్లవుతుంది. అందుకే ఈ వస్తువుల కొనుగోలుతో మాకు మద్దతు పలకండి. శోభ తన 13వ ఏట నుంచి బొమ్మలను తయారు చేశారు. తొలిసారి ఓ రాజస్థానీ బొమ్మకు ప్రాణం పోశారు. అప్పుడు వచ్చిన ప్రశంసలతో ఒక జీవిత లక్ష్యం ఏర్పరచుకుని ముందుకు సాగారు. 12వ తరగతితో చదువు చాలించి కళాత్మక పయనం ప్రారంభించారు. 1993లో సృజన హ్యాండీక్రాఫ్ట్స్ పేరుతో తన బొమ్మల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. జార్ఖండ్ సంస్కృతి పరిరక్షణ, అట్టడుగు మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. ये व्यवसाय के पहले भी जो डॉल बनाने का मेरा బొమ్మల తయారీ నాకెప్పటి నుంచో ఇష్టం. సూటిగా చెప్పాలంటే ఈ సంస్థ ఆరంభించకముందే నాకెంతో ఇష్టం. 50 నుంచి 60 హస్తకళాకృతుల తయారీలో శిక్షణ పొందాను. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటాను. నేర్చుకోవటంలో నేను నిత్య విద్యార్థిని. కొత్త నైపుణ్యాల కోసం విస్తృతంగా పర్యటించాను. రాజస్థాన్లోని కోటా పట్టణానికి మా అబ్బాయి కోచింగ్ కు వెళ్తుంటే నేను తోడుగా వెళ్లాను. అప్పుడే నేను తొలిసారి ఓ గురువును కలిశాను. అక్కడ బొమ్మల తయారీ నేర్చుకోవటం నాకెంతో సంతృప్తిగా అనిపించింది. సంప్రదాయ సిద్ధమైన చేతి తయారీ బొమ్మల ప్రభ తగ్గిపోవటాన్ని శోభ గుర్తించారు. వాటి స్థానంలో కొత్త తరహా బొమ్మలకు ప్రజాదరణ పెరిగింది. అందుకే దేశీయ కళా వస్తువుల తయారీకే శోభ కృషి సాగిస్తున్నారు. ఆమె రూపొందించిన బొమ్మలు గ్రామీణ జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఆ వైవిధ్య కళాఖండాల ప్రశస్తి ప్రధాని నరేంద్ర మోదీకి తెలిసింది. తన సృజన హ్యాండీక్రాఫ్ట్స్ లో ఈ బొమ్మలు 500 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు వివిధ శ్రేణుల్లో ఉన్నాయి. విదేశాలలోనూ శోభా చేసే బొమ్మలకు గిరాకీ ఉంది. ये गुड़िया बनाने का तो हम लोग सोच लिए और इसको बनाने का जितना भी इसमें फिनिशिंग हो उसके साथ हम लोग बनाना शुरू कर दिए.
బొమ్మల తయారీలో ఎంతో ఎత్తుకు ఎదిగాం. అయినా వ్యాపారపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లు మార్కెటింగే. ఎగ్జిబిషన్లను ఆశ్రయించాం. సంస్థ ప్రారంభించిన తొలినాళ్లలో ఈ బొమ్మల్ని ఎలా విక్రయించాలో తెలియదు. ఒక్కో కళాకృతి తయారీకి 3 రోజులు పడుతుంది. కానీ మా కష్టానికి తగిన రాబడిని పొందలేకపోయాం. అయితే క్రమంగా ప్రజల నుంచి ప్రశంసలు వచ్చాయి, అభినందనలు లభించాయి. పూర్తిగా చేతి పనితో తయారైన బొమ్మలివి. ఇప్పుడు మాకు వినియోగదారుల లోకాన్ని సృష్టించుకున్నాం. గిరిజన మహిళ వీపు మీద పసిబిడ్డను మోస్తూ మరోవైపు కట్టెల మోపును తలకెత్తుకున్న బొమ్మ శోభకు ఎంతో పేరు తెచ్చింది. తల మీద కడవలతో భామలు, తట్టలో చేటలో వడ్లతో ఒక కష్టజీవి, ధాన్యం తూకం వేసే రైతు దంపతులు, జార్ఖండ్ భామలు, ఇంకా మీరాబాయి, కొప్పులో పువ్వులు, మెడలో జార్ఖండ్ నెక్లెస్ ధరించిన మహిళలు తదితర కళాఖండాలు శోభకు గుర్తింపు తెచ్చాయి. గత 25 ఏళ్లుగా 1000 మంది మహిళలు శోభ దగ్గర బొమ్మల తయారీలో శిక్షణ తీసుకుని జీవనోపాధి పొందారు. 4 से 5 महिला विधवा महिलाएं जिनके है कि अपने बच्चे को एक बेटा ही है उसका। మా దగ్గర 4-5 వితంతువులు కూడా పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు గిరిజన మహిళ. జార్ఖండ్ గిరిజన మహిళ భర్త వదిలేశాడు. జీవోత్సవంలా మిగిలింది. ఆమె మా దగ్గరికి వచ్చి మా ఉత్పత్తులను విక్రయిస్తోంది. తన బిడ్డను పోషించుకుంటోంది. छोटा सा ये तौलिया लगाकर ही सेल करती है. ఒక సాధారణ గృహిణి దేశ సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణ బొమ్మలు చేస్తూ జాతి మెచ్చేలా ఖ్యాతి పొందారు. ఆమె వేలాది బతుకుల్ని వెలిగించిన ఆశాజ్యోతి.